పెద్దోళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఏం చెప్పినారు? కుటుంబానికి రాజకీయాన్ని బాగా పైకి టాప్ చేసుకుని నేనైతే వాడు ఆ బ్రోకర్ రోడ్డు మాట్లాడితే ఆ బ్రోకర్ నాయకుడు దొక్కలు రోడ్డు వాడు చెప్పిన మాటలు విని మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తులండి వాడు నాశనం చేసింది మేకపట్ట వాడి కుటుంబం. లేకపోతే చాలా బాగుండేది, చాలా మర్యాదగా మర్యాదగా ఉండేది రాజకీయంగా కూడా. వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నట్టు చేసేసాడు. అంతే కదా, నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా, మీరు కాదు కదా. రాజకీయం చేసింది నేను, మరి బిజినెస్ లో కూడా ఉన్నది నేను. అది నాకేదో పంచిపెట్టాలని డ్రెస్సులో చెప్తాను. ఏమీ లేదండి, ఎన్ని అందుకనే అది కూడా మర్యాదలు నేర్చుకోవాలండి ఎవరిమైనా. ఆ జగను అందరం కూడా నిజంగా కూడా మనమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాం. ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడాం. చంద్రబాబు గారు నాయుడు గారు 4 తూర్లు ముఖ్యమంత్రి అండి, ఒక తూరి అరతూరి కాదు, 4 టైమ్స్ ముఖ్యమంత్రి. ఎవరు లేరు ఇక్కడ అలా ముఖ్యమంత్రి అయింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది పడిపోయింది. అదేంటి మళ్ళా ప్రజలు కోరుకోరు, ఏదైనా అది పెద్ద షాపు డబ్బు కూర్చునే వాళ్ళని గమనిస్తారు. అందుకని నువ్వు ఏదైనా తీసుకుంటే తెలిసి తెలియని తీసుకోవాలి, కానీ ఆమెను కొట్టుకుంటా కూర్చుంటే ఏంటి మనకట. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది ఉండరు. అట్లా అందరం కూడా ఈరోజు మనం మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నాం. ఆయన ఉన్నట్లు ఆరోగ్యము అన్ని బాగా ఉండాలని కోరుకుంటే భగవంతుడిని 76వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని అందరము గొప్పగా జరుపుతున్నాము. రాష్ట్రమంతా కూడా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన 10 కాలాల పాటు ఉండి మనం ప్రజలకి న్యాయం